అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ అంబర్పేటలో రావణాసుర దహనానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ప్రతి ఏటా అంబర్పేట్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబర్పేటలో రావణాసుర దహనానికి ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయ్యాయో అందించడానికి మా ప్రతినిధి ఎలందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలందర్, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎన్ని గంటలకు రావణ దహన కార్యక్రమం ఉండబోతోంది? దాదాపుగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దసరా వేడుకల్లో భాగమైనటువంటి రావణ దహన కార్యక్రమం అమరుపేటలో చాలా ఘనంగా జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే నిర్వాహకులు చకచకా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వేదికను సిద్ధం చేస్తున్నారు, మరొక వైపు ఇటు రావణ దహన కార్యక్రమానికి సంబంధించి రావణ ప్రతిమను అంటే భారీ కటౌట్ మాదిరిగా ఉండేటువంటి రావణ ప్రతిమను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 10 తలల రావణుని ఇక్కడ అంబర్పేటలో దహన కార్యక్రమం స్టార్ట్ చేసి ఆ తర్వాత దసరా శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకుంటూ చెడుపై మంచి గెలిచినటువంటి సందర్భంలో ఈ దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ అలైబల ఇచ్చుకుంటూ ఇక్కడ ఘనంగా దసరా వేడుకలు అయితే జరుగుతుంటాయి. సో ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రావణ దహన కార్యక్రమం అంబర్పేటలో చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా బండారు దత్తాత్రేయ, లోకల్ స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. సో ప్రస్తుతం రావణ దహనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా రావణ ఈ ప్రతిమను సిద్ధం చేస్తున్నారు. టపాసులను లోపల అరేంజ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి లోపల ఈ ప్రతిమను నిలబెట్టేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ మరొక కార్యక్రమం ఉంది. అంటే ఇక్కడ ఈ రావణ ప్రతిమతో కాల్చడంతో పాటుగా రావణ దహన కార్యక్రమంతో పాటుగా టపాసులు కాల్చడం పెద్దగా చాలా వినూత్నంగా నిర్వహిస్తుంటారు. మరొక వైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ రావణ ప్రతిమ దహనం అవుతున్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఒక చిన్నపాటి గ్రౌండ్లోనే దీన్ని ఏర్పాటు చేశారు. బయట ఉన్నటువంటి గ్రౌండ్ పూర్తి స్థాయిలో పబ్లిక్ కూర్చోవడానికి, వచ్చినటువంటి ముఖ్య అతిథులు కూర్చోవడానికి, వాళ్ళు అడ్రస్ చేయడానికి, దసరా యొక్క ప్రాముఖ్యతను డిస్కస్ చేయడానికి, వాళ్ళు చెప్పడానికి పూర్తిస్థాయిలో బయట మంచి ఒక స్టేజ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా ఈ అంబర్పేట్ రావణ దహన కార్యక్రమంలో టపాసులు కాల్చడం కూడా పెద్ద ఎత్తున వినూత్నంగా ఉంటుంది. దాదాపుగా జపాన్ రింగ్, చైనా రింగ్, ట్రిపుల్ వీల్, మల్లెపందిరి, అదేవిధంగా రన్నింగ్ గ్లోబల్ ట్రీ, ఈత చెట్టు, ఇట్లాంటివన్నిటి కూడా టపాసులు ఇక్కడ వినూత్నంగా కాలుస్తుంటారు. దానికోసం ప్రస్తుతం మనం విజువల్లో చూసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్లేస్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపుగా 7 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయ్యేటువంటి ఈ రావణ దహన కార్యక్రమం దాదాపుగా 11 గంటల వరకు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకొని వారికి దసరా పండుగ యొక్క మహోత్సవాన్ని తెలుపుకుంటూ ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్తే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా జరుపుకుంటుంటారు.